రోటీ కపడా రొమాన్స్. ఒకప్పుడు రోటీ కపడా మకాన్ అని అన్నారు. కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్ అంటున్నారు. సో రోటీ కపడా రొమాన్స్ లేనిదే ఇప్పుడు ఈ జీవితంలో జనరేషన్‌లో సో బాయ్స్ కానీ గర్ల్స్ లాగా ఉండలేరు అనమాట. యూత్ అంతలా అడిక్ట్ అయిపోయారు. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. సో ఈ మూవీలో ఒక్కో బీజిఎం ఉంటుంది, కిర్రాక్ అసలు. ఇలాంటి బీజిఎం నేనైతే చూడలేదు. ఈ మూవీ ఎందుకు చూడాలి? ఈ మూవీ మన ఫ్రెండ్స్, మన బ్యాచ్ కోసం చూడాలి, మన ఫ్రెండ్షిప్ బ్యాచ్ కోసం చూడాలి. సో ఎవరైతే మన ఫ్రెండ్స్తో బ్రేకప్ అవుతారో వాళ్ళైతే పక్కా చూడాలి. సో ఎవరైతే సింగిల్ ఉంటారో వాళ్ళు కూడా చూడాలి. ఎవరైతే ఫ్రెండ్స్ ఒక మంచి బాండింగ్ ఉంటుందో ఫ్రెండ్షిప్లో వాడు పక్కా చూడాలి ఈ మూవీ. సో ఒక ఏదైతే బంధం ఉంటుందో, ఒక ఫ్రెండ్షిప్ అనే బంధం కానీ, లవ్ అనే బంధం కానీ, సో ఇలాంటి రిలేషన్స్ ఎవరైతే ఉంటారో అవి వాడు పక్కా చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే సో ఏదైతే బాండింగ్ చూపించారో ఒక్కో పీక్స్ భయ్య. సో మీరు చాలా సినిమాలు చూసే ఉంటారు ఫ్రెండ్షిప్లో. సో ఇది ఒక మెట్ అని చెప్పుకోవచ్చు. ఇది వేరే లెవెల్ అసలు. ఇలాంటి మూవీ రాలేదు కూడా. ఎందుకంటే ఒక్కో షాట్, ఒక్కో ఎలివేషన్స్ కానీ, ఒక్కో ఫ్రెండ్షిప్ గురించి చెప్పేది కానీ ఒక్కో విధంగా ఉన్నాయి. ఈ జనరేషన్లో, ఇప్పటి కాలంలో, ఈ ఇయర్లో ఇలాంటి మూవీ రాలేదు. సో ఈ మూవీ అయితే పక్కా చూడాల్సిన మూవీ అనమాట. సో ఇలాంటి మూవీ మన దాంట్లో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. 4 మెంబర్స్ బాయ్స్, 4 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు. సో వాళ్ళతో మెయిన్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి క్యారెక్టర్. సో మీరు చూస్తే కనుక దీని 100కు 1000 మార్కులు అయితే ఇస్తారనమాట. మీరు 100కు 1000 మార్కులు ఇస్తారంటే అప్పుడు అర్థం చేసుకోవాలి ఈ మూవీ సో ఏ విధంగా ఉందో. సో ఈ మేకర్స్ ఎవరయ్యా అంటే హుషారు, పాగల్. ఈ మూవీ ఏదైతే తీసారో సినిమా చూపిస్తాం మామ, ఈ మేకర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీస్ మీకు నచ్చినట్టయితే పక్కా ఈ మూవీకి అయితే వెళ్ళాలి మీరు. సో అంతలా ఉందన్నమాట ఈ మూవీ. ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు. ఇలాంటి మూవీ కోసం మీరు పక్కా వెయిట్ చేయాలి. సో ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా పక్కా రేపైతే చూడండి. ప్రీమియర్స్ అయితే వేయడం జరిగింది, ప్రీమియర్స్ అయితే చూడడం జరిగింది అనమాట. ఇలాంటి మూవీని కదా మనం ఆదరించాలి. కంటెంట్ ఉన్న మూవీ భయమ్మ ఇది. సో ఒక సినిమాకు కంటెంట్ ఎంత ఇంపార్టెంటో ఈ మూవీ మనకు చెప్తుంది అనమాట. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా అవి చాలా తేలికపాటేది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక గుండు పిన్ని కింద పడేస్తే సౌండ్ వస్తుందా, అది కూడా డ్రాబ్యాక్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. ఈ మూవీకి 5కి 4 రేటింగ్స్ అయితే ఇస్తాను. అంతలా నాకు నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి మూవీ మీరు చూసుండరు, అందుకే మూవీ మీరు పక్కా చూడాలి. సో డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి డైరెక్టర్ ఈ మన తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి డైరెక్టరే కావాలి కదా మనకు. సో అంత మంచిగా చేశారు అని చెప్పుకోవచ్చు. ఒక రాజమౌళి అని చెప్పలేనులే కానీ ఒక మంచి డైరెక్టర్, హ్యూమర్ ఉన్న మంచి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. డైలాగ్ వేణుమా డైలాగ్ ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుకు, బీజిఎం వేణుమా బీజిఎం ఇరుకు, రిలేషన్షిప్ వేణుమా రిలేషన్షిప్ ఇరుకు. సో మొత్తానికి ఎంటర్టైనర్ వేణుమా ఎంటర్టైనర్ బి ఇరుకు. సో అది రోటీ కపడా రొమాన్స్ 6. సో అలా ఉందన్నమాట. సో మీరు ఈ మూవీ మీకు నచ్చినట్టయితే, మీరు చూసినట్టయితే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.